ఇక్కడ రెండు ఇష్యూస్. ఒకటి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడింది, రెండోది జర్నలిస్ట్గా మనం ఏం చేయాలి. సరే, ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ వైఖరులు మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఇటు పోతారు, ఇటు ఉన్న వాళ్ళు అటు పోతారు. ఇంతకుముందున్న ముఖ్యమంత్రి 3 మీటర్ లోతులో తీసి బొంద పెడతామన్నాడు. ఈ ముఖ్యమంత్రి బట్టలు తీసి కొడతామన్నాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా మంచిది అనిపించింది. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి వీళ్ళకి సోషల్ మీడియా మంచిది అనిపించింది. అంతే కదా. సో అప్పుడు అధికార ప్రతిపక్షాలు రోల్ చేంజ్ చేసుకున్నాయి. దాన్ని బట్టి అప్పుడు వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా మంచిదైంది. ఇప్పుడు వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు తిట్టిన వాళ్ళు అది సేమ్ ఇదే సోషల్ మీడియా జైల్లో పెట్టిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఇంపాక్ట్ తెలిసి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. అధికార పక్షానికి ఇప్పుడు సోషల్ మీడియా ఇబ్బంది అయింది. సో దీన్ని బట్టి అర్థమైంది, ఎవ్వరు కూడా అది ఏ పార్టీ అన్నా అనుకోండి, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, ఏ పార్టీ అయినా వాళ్ళకి ప్రేర్ చేసినంత కాలమే స్పేర్ చేస్తారు. వాళ్ళకి ఇబ్బందికరం ఉంటే డెఫినెట్గా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అది మనం గ్రహించాలి ఒకటి. సో దీనిలో ఈ రాజకీయ పార్టీ గొప్పది, ఈ రాజకీయ పార్టీకి టాలరెన్స్ ఎక్కువ, ఆ రాజకీయ పార్టీలు టాలరెన్స్ తక్కువ అని మనం ఏది చెప్పలేం. ముఖ్యమంత్రులు నేను చెప్పిన స్టేట్మెంట్స్ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్స్ చెప్తున్నా. గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో మొదటి ముఖ్యమంత్రి చేసిన స్టేట్మెంటు, ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన స్టేట్మెంట్. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన దానిలో ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ సంబంధించి ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో అది అప్లోడ్ చేసి ఉండకూడదని నా అభిప్రాయం. ఇట్స్ మేబీ నేనేమనుకుంటున్నా అంటే జడ్జిమెంట్లో మిస్టేక్ అనుకుంటున్నా. ఎందుకంటే సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళని, రాజకీయ నాయకుల్ని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఒకళ్ళు రండా అంటే ఇంకోళ్ళు నేను బట్టలు తీసి కొడతా, పండబెట్టి దొక్కుతా అని అంటున్నారు. ఆ నాయకుడు తిట్టుకున్నారు, మళ్ళీ ఈ నాయకుడు తిడుతున్నారు. వాళ్ళు పొట్టోడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బాడీ షేమింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ బాడీ షేమింగ్ చేస్తే వీళ్ళే చేసుకుంటారు. సరే, అది పక్కన ఉంచండి. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోలికి మాత్రం రాకూడదు, వీళ్ళైనా వాళ్ళైనా. సరే, ఇప్పుడు తెలంగాణలో మైకు పెడితే 3 కోట్ల మంది మైకు పెడితే మస్తు బూతులు తిడతారు. వాటిని పబ్లిక్ చేయడంలో కదా మన క్రెడిబిలిటీ. ఇప్పుడు బై మిస్టేక్ ఒకవేళ తప్పుగా జరిగి ఉంటే తప్పుగా జరిగిందని వెంటనే డిలీట్ చేయాల్సింది. మనకు ఇప్పుడు నాకు జీ తెలుగులో నాకు తెలియకుండా చాలా 100 వార్తలు టెలికాస్ట్ అవుతాయి. నాకు చాలామంది ఫోన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ నిజంగా తప్పు ఉంటే మనం దాన్ని తీసేస్తాం. ప్రైవేట్లో పెట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఎవరు మిస్టేక్ చేయకుండా ఉండరు కదా. సో మొన్న జరిగిన విషయంలో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఏ కుటుంబ సభ్యుల విషయంలో అయినా అందులో లేడీస్, జెంట్స్ విషయంలో ఓకే, జెంట్స్ విషయం కూడా తప్పే. ఇప్పుడు అంతకుముందు మంత్రి గారి ఫ్యామిలీ మెంబర్ని బాడీ షేమింగ్ చేశారు, తప్పు కదా. అంతకుముందున్న ముఖ్యమంత్రి మనవడిని బాడీ షేమింగ్ చేశారు. సరే, అది మేల్ కాబట్టి ఓకే, కానీ ఫిమేల్ రాజకీయాల్లో మేల్ కాబట్టి ఓకే అంటే అది కూడా యాక్సెప్టబుల్ కాదు. బట్ ఇప్పుడు ఇవాళ జరిగిన దాన్ని జడ్జిమెంటల్ మిస్టేక్గా యాక్సెప్ట్ చేసేది ఉండే. ఆ తర్వాత అయినా ఎప్పుడైతే దాన్ని పోస్ట్ చేసిన తర్వాత అయినా దాన్ని డిలీట్ చేసేది ఉండే. సో దీంతో మనకొకటి, ఎందుకంటే తప్పు జరిగితే తప్పే, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. మరి తప్పు చేసింది జూనియర్ ఓకేనా, సీనియర్ లెవెల్లో యాక్సెప్ట్ చేయాల్సింది. అది ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు. ఎందుకంటే రేవతి గారు కూడా సీనియర్ జర్నలిస్టు, ఆమె కూడా ఒక ఛానల్ మెయింటైన్ చేశారు. ఎక్కడ జరిగిందో ఏందో, అన్ఫార్చునేట్లీ ఇది అరెస్ట్ అయింది, తర్వాత ఇన్సిడెంట్స్ అయినాయి. ఇప్పుడు మనం మెయిన్ చర్చించాల్సింది ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఎట్లా. ఒకటి, ఎవరి కుటుంబ సభ్యుల జోలికి, లేడీస్ జోలికి, ఇంట్లో వాళ్ళ జోలికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదు. వ్యక్తుల ప్రైవేట్ లైఫ్స్, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యుల జోలికి, ప్రైవేట్ లైఫ్ల జోలికి, ప్రైవేట్ లైఫ్లు అంటే ప్రైవేట్గా ఇట్లా ఈ విధంగా తిట్టడాలు వాటిని మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒకటి, సీఎం పొలిటీషియన్స్ వాళ్ళు తిట్టుకుంటారు. అంతకుముందు సీఎం రండా అన్నాడు, ఈ సీఎం ఇదన్నాడు, అంత సీఎం లుచ్చా సన్నాసి దద్దమ్మ అన్నాడు, ఈ సీఎం అదన్నాడు. అది పొలిటికల్ తిట్లు వేరు కదా. ఇంట్లో వాళ్ళని తిట్టి లేడీస్ని తిట్టడం సంబంధించి కదా. ఇది ఒకటి ఎట్లా అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తింటారు. ఒక కేంద్ర మంత్రిని ఆ ముఖ్యమంత్రి రండా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి వచ్చేసి నేను పండబెట్టి దొక్కుతా అని అన్నాడు. రెండు తప్పే. కానీ టెలికాస్ట్ అంటే లైవ్లో ఉండగా టెలికాస్ట్ నువ్వు ఏం చేయగలుగుతావు, ఇది లైవ్ కాదు కదా.
లైవ్లో మాట్లాడేది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్పీచ్ మొన్న స్టేషన్ కనుపూర్ లైవ్ ఇస్తున్నాం, లైవ్ దాన్ని నువ్వేం వెనక్కి తీసుకోలేవు. ఇది లైవ్ టెలికాస్ట్ అయితే మనం దాన్ని ఏం చేయలేం, తర్వాత కావస్తే అది చేయగలుగుతాం. సో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు తిట్టినప్పుడు ఉద్యమంలో తిట్టాడు అని సమర్థించుకున్నాం. ఇప్పుడు ఈయన ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కొంచెం వెనక్కి తగ్గుతారు అనుకున్నాం, కానీ తెల్లారిపోయి స్టేషన్ కనుపూర్లో ఇంకా ఎక్కువ తిట్టాడు ఆయన మీద. సో ఇక పొలిటికల్ కామెంట్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. నేనంటే రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి మాట్లాడొద్దు అంటున్నా. అట్లీస్ట్ మనం మీడియా రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్, అక్క, చెల్లి, మదర్, వాళ్ళ గురించి తిట్టినా సరే పబ్లిక్ చేయకుంటే బెటర్ అని నా సూచన. అది అందరూ దానికి యాక్సెప్టబులా కాదా అన్నది పక్కన పెడతా ఒకటి. రెండోది ఆయన అన్నాడు ఏంటంటే ట్యూబుగాళ్ళు, ఇది తప్పని నేను అంటా. ఎందుకంటే డిజిటల్ మీడియాది యాక్సెప్టెన్స్ ఎవరు అంగీకరించినా ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ మీడియా. ఇప్పుడు ఎందుకంటే మనలో ఆలోచించండి, ఒక 17 సంవత్సరాల క్రితం ఎంతమంది డిజిటల్ మీడియాని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. దాన్ని తిట్టిన వాళ్ళే ఇప్పుడు ఆ యూట్యూబ్ అని తిట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు. బికాస్ అల్టిమేట్గా జర్నలిస్ట్ సర్వే కావాలంటే ఎక్కడ జీతం వస్తే అక్కడికి పోతారు. లేదా నాట్ ఓన్లీ శాలరీ, నాకు ఎడిటోరియల్గా నా సొంతంగా, ఇప్పుడు శివారెడ్డికి అనిపించింది సొంతంగా నేను ఎడిటోరియల్గా నాకు కమాండ్ ఉండాలి, నేను ఎడిటర్ కావాలి అనుకున్నప్పుడు ఆయన సిగ్నల్ టీవీ పెట్టుకున్నాడు. నా మిత్రుడు నరసింహారావు ఈహా టీవీ అద్భుతంగా నడుపుతున్నాడు సొంతంగా పెట్టుకొని. దానికి మెయిన్ స్ట్రీమ్ వాటికంటే కూడా చాలా అద్భుతమైన వ్యూస్ అది ఉన్నాయి. సో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. శ్రావణికి ఏం సీనియారిటీ తక్కువ, TV9లో వాటిలో పనిచేసింది తను, ఒక సొంతంగా తను పెట్టుకొని తను ఆ విధంగా చేస్తుంది. సో ఇప్పుడు ఆ విభజన రేఖ వెళ్ళిపోయింది. ఇంకా ఈ యూట్యూబ్ మెయిన్ స్ట్రీమ్ దీనిలో చేస్తే గొప్ప, దానిలో చేస్తే తక్కువ, ఇదంతా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షనే. నాది నేను 15 సంవత్సరాలు చేసిన తర్వాత జీ తెలుగు న్యూస్ ఫస్ట్ డిజిటల్గా స్టార్ట్ అయింది. డిజిటల్ అంటే 24 hours న్యూస్, బట్ తర్వాత శాటిలైట్ అయింది. అంత మాత్రాన ఇప్పుడు నేను శాటిలైట్కి వచ్చానని చెప్పి డిజిటల్ మీడియాని, యూట్యూబ్ను మనమే కించపరుచుకుంటే, అయితే యూట్యూబ్లో క్వాలిఫికేషన్ ఉండి 10-15 సంవత్సరాలు పనిచేసి సొంతంగా పెట్టుకుంటే వేరు, లేదా 3rd class 4th class చదువుకున్నాడు కూడా యూట్యూబ్ పెట్టుకుంటే వేరు. రెండింటిని ఒకటే విధంగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు మనకు. దెర్ షుడ్ బి ఏ క్వాలిఫికేషన్. వాళ్ళు తీసుకునే మాటలకి దానికి తేడా ఉండాలి డెఫినెట్గా. తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియాను సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మీకు అందరికీ తెలుసో లేదో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రిడేషన్ ఇస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రిడేషన్ రావడం చాలా కష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అక్రిడేషన్ 15-16 వేలు ఉన్నాయనుకుంటా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రిడేషన్ ఒక 2000-3000 మెంబర్స్ ఢిల్లీలో పనిచేసే వాళ్ళకి ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి PIB అక్రిడేషన్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకే వచ్చింది. రాజ్యసభ, లోక్సభ పర్మనెంట్ పాస్ కూడా వచ్చింది దానికి. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రిడేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రి, కేంద్ర కేబినెట్ బ్రీఫింగ్ చేసింది అర్హులు. అటువంటి దానికి కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాకి ఎలిజిబిలిటీ ఇచ్చారు PIB. ఇప్పుడు కాదు, 1 year బ్యాకే రూల్స్ మీరు PIB వెబ్సైట్లో చూసుకోండి. సో డిజిటల్ కంటెంట్ అంటే వెబ్సైట్ చేస్తున్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి డిజిటల్ మీడియాకు ప్రత్యేకంగా అక్రిడేషన్స్ ఇస్తున్నారు. ఇంకా మన దగ్గర ఆ పాలసీ రాలేదు. మొన్న శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను, డిజిటల్ మీడియా కూడా అక్రిడేషన్స్ ఇవ్వండి. దానిలో చాలామంది మన సోదర జర్నలిస్టులు ఇక్కడ పనిచేసిన వాళ్ళు పోయి అక్కడ చేస్తున్నారు. దానికి కాకపోతే క్రైటీరియా పెట్టండి, ఇన్ని వ్యూస్ లేకపోతే ఇంత సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంత అక్రిడేషను, దానికి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అని చెప్పి. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా ఇష్యూస్ను, ఏవైతే రేజ్ చేయలేని ఇష్యూస్ను సోషల్ మీడియా, డిజిటల్ మీడియా రేజ్ చేసింది. మేము మెయిన్ స్ట్రీమ్లో మీడియాలో ఉండి ఫెయిల్ అయిన వాటిని కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి చేసిన సందర్భం ఉంది. సో ఇది గొప్ప, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. అయితే డిజిటల్ మీడియాకి సంబంధించి రెగ్యులేషన్ ఏదైతే ముఖ్యమంత్రి మన సభలో చర్చ జరగాలన్నారో దాన్ని స్వాగతిస్తున్నారు. డెఫినెట్గా చర్చ జరగాలి. చర్చ జరిగితేనే కదా సొల్యూషన్ ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరు సఫర్ అవుతున్నారంటే, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు తిడతారు. అల్టిమేట్గా ఎవరి అధికారంలో ఉన్నా ఈ అరెస్టులు కామన్, ఎవరి అధికారంలో ఉన్నా సప్రెషన్ కామన్. అదైతే మనం ఒకటి కామన్ థింగ్. సో ఒకటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
యాక్ట్. ఇప్పుడు మీడియా తప్పు చేస్తే ఏంది, ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రెస్పాన్సిబుల్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు ఉంటారు తెలుసా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మాత్రమే ఎలిజిబిలిటీ. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మాత్రమే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటారు. హైకోర్టు జడ్జి కూడా కాదు, అంత పెద్ద పవర్ఫుల్ బాడీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే దానికి ఏంటంటే ప్రింట్ మీడియాకు సంబంధించి తప్పులు మాత్రమే ఇచ్చే అధికారం ఇచ్చారు. దాన్ని చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వాల మీద నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఎవరు చేసిన తప్పులైనా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసిన తప్పులైనా లేకపోతే డిజిటల్ మీడియా చేసిన తప్పులైనా సెల్ఫ్ రెగ్యులేషన్ బాడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో మన దగ్గర కూడా యాక్ట్ తీసుకొచ్చి హైకోర్టు రిటైర్డ్ జడ్జిను చైర్మన్గా పెడితే కనుక ఇబ్బంది ఉండదు. సో మనకు కూడా ఒక, ఎందుకంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వచ్చి చాలాసార్లు హీరింగ్ కండక్ట్ చేసింది పేపర్ల మీద వాళ్ళు చేసిన తప్పుల మీద. సో ఇక్కడ డిజిటల్ మీడియాకు సంబంధించి చేస్తున్న తప్పుల్ని కూడా ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ తరహాలోనే ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్లస్ డిజిటల్కు యాక్ట్ పెట్టి హైకోర్టు రిటైర్డ్ జడ్జి పెట్టి వీళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా మేమైనా తప్పులు చేస్తే NBF నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ కానీ లేకపోతే NBA నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీలో మేము మెంబర్, వాళ్ళ కంప్లైంట్ చేయొచ్చు. సో అదే తరహాలో ఇక్కడ మెకానిజం చేయొచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో దీన్ని చర్చించాలి ఒక రోజు అన్ని రాజకీయ పార్టీలు అన్నారు కదా, ఆ చర్చను స్వాగతించాలి. ఇన్ఫ్యాక్ట్ సీఎం జర్నలిస్ట్ సంఘాలతో చర్చ పెట్టినా సరే ఈ ప్రపోజల్ పెట్టచ్చు. ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా. బట్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరాలో యాక్ట్ తీసుకొస్తే డెఫినెట్లీ అదొక మంచిది. సో ఒకటి మనకు మనం సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటే ప్రభుత్వాలు అది చేసే ఉండదు. మనం యూజ్ చేసే లాంగ్వేజ్ అల్టిమేట్గా నేను ఒకటి చెప్తా, మనం ఆ బూతులు తిట్టడం వల్లనో దాని వల్లనో వ్యూస్ టెంపరీగా రావచ్చు కానీ లాంగ్ టర్మ్లో అది నిలవదు. ఆ తిట్టడం బంద్ చేసిన మరుక్షణం అందరి వ్యూస్ ఏ విధంగా పడిపోయినా మనం చూసాం. అల్టిమేట్గా క్రెడిబిలిటీ ఏంటంటే మనం ఎంచుకున్న టాపిక్ 20 సంవత్సరాలుగా చేస్తున్న మన టాపిక్ అదే ఎస్సెన్స్ కనుక పర్ఫెక్ట్గా అవుతే, అంటే మనం ఒక దానికి కట్టుబడి ఉంటే కనుక మన వీడియోస్ కనుక ఉంటే కనుక వ్యూవర్షిప్ అన్నది హై లో అవుతుండొచ్చు కానీ బట్ అల్టిమేట్లీ లాంగ్ టర్మ్లో ఇదే జర్నలిజం స్టిక్ ఆన్ అవుతుంది. ఆ తిట్టే జర్నలిజం అన్నది ఎక్కువ కాలం వర్కౌట్ కాదని నా అభిప్రాయం.